Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. తెలంగాణ బీజేపీని స్ట్రాంగ్ చేసేలా హైకమాండ్ ప్లాన్. ఈసారి వేసే స్కెచ్ తో పార్టీ బలోపేతం పక్కా. కేంద్రం కేబినెట్ మీటింగ్ తర్వాత క్లారిటీ. తెరపైకి బీసీ కార్డును తీసుకొచ్చిన అధిష్టానం. సీఎం అభ్యర్థిపై కూడా వీడనున్న ఉత్కంఠ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ని రోజులు ఫుల్ జోష్ లో ఉన్న బీజేపీ అంతర్గత విభేదాలతో కాస్త నెమ్మదించగా ఇదే క్రమంలో కాంగ్రెస్ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. దీంతో పార్టీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అధిష్టానం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ ను ఆ పదవి నుంచి మార్చేసి రాష్ట్ర పార్టీ బాధ్యతలు మరో కీలక నాయకునికి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ ను తప్పిస్తే రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ స్టేట్ చీఫ్ మార్పు విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో పాటు సీఎం అభ్యర్థి అంశము తెరపైకొచ్చింది. కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికే ఈ బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. ఈ దిశగా కిషన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాధ్యతల నిర్వహణ విషయంలో అధిష్టానం తరపున పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. కానీ కేంద్ర మంత్రి పదవిని వదులుకొని రాష్ట్ర బాధ్యతలు చేపట్టేందుకు కిషన్ రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని సమాచారం. కిషన్ రెడ్డి కాకుంటే రాష్ట్ర చీఫ్ బాధ్యతలను ఎవరికి అప్పగించవచ్చు, సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందనే అంశంపై బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. ఓవైపు కిషన్ రెడ్డిని హైకమాండ్ పరిశీలిస్తుండగా మరో పేరు తెరపైకొచ్చింది. కాషాయ దళం ఈసారి బీసీ కార్డును ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనపై బీజేపీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రెండు అగ్రవర్ణాలకు చెందిన వారినే సీఎంగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. బీజేపీ బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలు, మరో 35% దాకా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాలను ఆకర్షించవచ్చని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ వ్యూహాలను ధీటుగా ఎదుర్కోగలిగే నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నట్టు తెలిసింది. మరోవైపు ఈటెలకు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారానికి ఈటెల ట్వీట్ బలం చేకూరుస్తోంది. ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైందంటూ ఈటెల ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వంలో బీజేపీని గెలిపించాలనే ఆశను సఫలం చేయడంలో ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికుల్లా పనిచేస్తా, మీకు అండగా ఉంటా అంటూ సందేశాన్నిచ్చారు. ఏదో కీలక పదవి ఆయనకి ఇస్తున్నారని, అందుకే ఆ ట్వీట్ చేశారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మోదీ సభకు అధ్యక్ష హోదాలో వస్తానో రాను అని బండి సంజయ్ కామెంట్ చేశారు. మరోవైపు ఈటెల ట్వీట్. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ చీఫ్, బీజేపీ సీఎం అభ్యర్థి ఈటెలే అంటూ కాషాయ పార్టీ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది.